ఏంటి బాబు ఇది? అలా మధ్యలో రాకూడదు కదా. అంజలి గాయమైందని తెలిసి రాకుండా ఎలా ఉండగలను అంకుల్? చంద్రం, బుల్లోడికి నేనంటే ఎంత ప్రాణమో చూసినావా? ఇంత చిన్న దెబ్బకే ఉరుకులు పరుగుల మీద వచ్చిండు. బావా, మళ్ళీ రవ్వక్కను ఒకసారి బిల్లు. ఎందుకు? ఏం లేదు, ఇంకోసారి మాతో కలిసి దాక్కుని ఆటాడు. ఈసారి నీకేదైనా దెబ్బ తగిలితే నీ మిత్రవింద వచ్చేస్తుంది. బుల్లడా, గట్ల మధ్యలో రాకూడదంట కదా. ఇంటికి పో, మస్తు తయారైపో. మన పెళ్ళి చాలా మంచి జరగాలి. పో పో పో. వస్తానండి. సరే అజయ్, ఇంక మనం కలిసేది డైరెక్ట్గా పెళ్లి మండపంలోనే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. నానమ్మ ఏం చేసిందే? ఆ క్షణం అంజలి గనక వచ్చి అడ్డుపడకపోయింటే నానమ్మ పరిస్థితి ఏమై ఉండేది? నానమ్మకి ఏదైనా అయి ఉంటే? ఇంకొకసారి ఇది తిక్క తిక్క వేషాలు వేసినా, నానమ్మ జోలికి వెళ్ళిందని తెలిసినా సహించను. ఈసారి ఏదైనా జరిగితే బెదిరించడం, వార్నింగ్ ఇవ్వడాలు ఉండవు, చంపేయడమే. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. డాడీ, నాకు కావాల్సింది ఈ గీతోపదేశం కాదు. నాలో ఆవేశాన్ని చల్లార్చడం కాదు, పెంచేలా మాట్లాడు. లేదమ్మా, నేనేమి నీకు పిరికి మందు నూరిపోయట్లేదు. నా బిడ్డ ధైర్యం ఏంటో నాకు బాగా తెలుసు. జరిగిన అవమానానికి అంతకంత పగ ఎలా తీర్చుకోవాలన్నదే నేను ఆలోచిస్తున్నాను. ప్రేమను సాధించుకోవడానికైనా, పగను తీర్చుకోవడానికైనా అనువైన మార్గం ఒకటి దొరకాలి కదమ్మా. అందుకే అన్నాడమ్మా యోగి వేమన, అలవి కాని చోట అధికులమనరాదు, కొంచెమైన అది కొదువ కాదు. కొండ అద్దమందు చూడ కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా అని. మనం బలవంతులవేనమ్మా, కానీ ఉన్న పరిస్థితుల ముందు అధికులమని విర్రవిగితే అది మనకే ప్రమాదం. అందుకే కాసేపు అణిగిమణిగి ఉండి కొండ అద్దంలో కనిపించేంత అణుకువగా ఉండాలి అంటున్నాను. అర్థమైందా? ఆ శివంగి పెళ్లికి ఇంకా కొన్ని గంటలే కదమ్మా ఉంది. దాని మెళ్ళో తాళిపడినాయి. అప్పుడు అదే దానికి ఉరితాడవుతుంది. అన్నమాట ప్రకారం అది అడుగు బయట పెట్టనీయమ్మా. ఆ తర్వాత నిన్ను, నీ ఆధిపత్యాన్ని ప్రశ్నించేవాడు ఎవ్వడూ ఉండడిక్కడ. అందరినీ ఆడించేది, ఇక్కడ అందరి తలరాతల్ని శాసించేది మనమే కదమ్మా. అమ్మా, మంచిగా ఉంటూనే ఈ పెళ్లి కాని చేద్దాం. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అది కాదు డాడీ. బాబాయ్, అంజలి అడ్డుపడకపోయింటే ఆ గాయం జేజమ్మకి తగలేది. జేజమ్మకేమన్నా అయింటే? అంజలి వల్లే నానమ్మకి ప్రమాదం తప్పింది.
అంజలి, ఆ టైంకి నువ్వు రాకపోయింటే రవిత్రేని వల్ల ఆ గొడవలో నానమ్మకి ఏదైనా జరుగుండేది. థ్యాంక్స్ అంజలి. బాబాయ్ ఏం పర్లేదులే నర్మదా. నర్మదా, నువ్వు వెళ్ళి పడుకోబో. కాసేపు ఆగి నేను కూడా వెళ్ళి పడుకుంటాను. హ్యాండ్స్తో అంజలి నిన్ను అలా అరెస్ట్ చేసిందేంటి బాబాయ్? నెమ్మదిగా చేతి. మరేం పర్లేదు నర్మదా, ప్రశాంతంగా నిద్రపో నువ్వు. అలాగే బాబాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. మా బావ బంగారం. నర్మదా, వాళ్ళని రమ్మని చెప్పావా? రమ్మన్నాను జేజమ్మ, వస్తున్నారు. అర్ధరాత్రి పూట ఈ దెయ్యాల మీటింగ్ ఎందుకో? కరెక్ట్గా చెప్పావురా. దయ్యాల్ని అదుపులో పెట్టడానికి ఈ టైం అయితేనే కరెక్ట్ కదా. ఏయ్ అంటే మేం దయ్యాలమా? దెయ్యాలని వాడే కదమ్మా అన్నాడు. అత్తయ్య దానికి వివరణ ఇచ్చింది అంతే. పెద్దనాన్న పిలిపించి ఎందుకు ఇలా అవమానిస్తున్నారు? మిమ్మల్ని అవమానించడానికి పిలవలేదు. మీ వల్ల ఎలాంటి అవమానాలు అపనిందలు పడకూడదని ముందు జాగ్రత్తగా పిలిచాను. అంజలి కారణంగానే కదా మీరు అంజలితో గొడవ పడుతున్నారు, నాతో గొడవ పడుతున్నారు. ఆ విషయం అంత నొక్కి ఒక్కడి నుంచి చెప్పాలా? తెలిసిందే కదా. అంజలి మెళ్ళో 3 ముళ్ళు పడగానే తను వెళ్ళిపోతుంది. అంజలి వేరు కావడమే కదా మీరు కోరుకుంటుంది. అదే జరుగుతుంది. జరగకపోతే ఊరుకోను కదా. నువ్వు ఊరుకోవని మాకు తెలుసమ్మా. కానీ పెళ్లికి ముందు ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మీరు కోరుకునేది జరగదు. మీరిచ్చిన మాట మీద మీరుంటే నా బిడ్డిచ్చిన మాటకి మేము కట్టుబడి ఉంటాం. ఈ ఒప్పందాన్ని ఏ బాండ్ పేపర్ మీద రాయమన్నా రాస్తాం, సంతకము చేస్తాం. మీరు సిద్ధమేనా? ఈ పౌరుషం చాలరా. మాకు కావాల్సింది కూడా ఇదే. పెళ్లి సజావుగా జరగనివ్వండి. దాందే ఉంది జేజమ్మ, హ్యాపీగా జరగని. శివంగి పెళ్ళంటే నా సొంత చెల్లి పెళ్లి కన్నా ఎక్కువ. మన ఇంట్లో పెళ్లి సందడంటే నాకు మాత్రం సంతోషం కాదా?
నా చెల్లిని ఆటపాటలతో నేనే దగ్గరుండి సాగనంపుతా. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీకు సంతోషమేగా? మనస్ఫూర్తిగా సహకరించకపోయినా పర్వాలేదు, మామూలుగా ఉంటే చాలు. చాలా సంతోషం. అదేంటి పెద్దనాన్న అలా అంటావు? మామూలుగా ఎలా ఉండగలను? హడావిడి చేయకపోతే మజా ఏముంటుంది? హ్మ్. ఎంతైనా నేను కూడా ఆడపిల్లనే, పైగా అక్కని. నా సంతోషం కోసం ఆడని పాడని శివంగి చాలా సంతోషిస్తుంది. మీకు కావాల్సింది దాని సంతోషమే కదా. హ్మ్. కానివ్వండి. పద డాడీ. చంద్రం, అంజలి మెళ్ళో అజయ్ తాళి కట్టిన మరుక్షణం ఈ ఆస్తి అంతస్తు సర్వస్వం అంజలిదేనని ఇంటికి నోటీసులు రావాలి. అలాగే అత్తయ్య. నా బిడ్డని ఇంట్లో నుంచి ఏ శక్తులు వేరు చేయలేవని మొత్తం ఈ ప్రపంచానికే తెలియాలి. బావా 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 గిట్ల కింద కూర్చున్నావేంది? ఏంది బావా? లే. ఏంది బావా? ఏమైంది? రాత్రి నా చేతిని నువ్వు నీ చేతిలోకి తీసుకొని అలాగే పడుకున్నావు. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నానో చెప్తాను గాని నువ్వు రాత్రంతా ఇట్లనే కూర్చున్నావా? అవును. అరే తప్పైపోయింది బావా, మాఫ్ చేయి, నన్ను మాఫ్ చేయి. నేనంటే నీకెంత ప్రేమ. నా బంగారు మరదలా, నువ్వు మా మీద చూపించే అభిమానం ముందు నేను చేసిందంతా. భలే వాడివి బావా. అవును, గీ పాలెవరు తెచ్చిండ్రు? నర్మదా. ఓ, ఈ పాలు తాగకుండానే నేను పడుకుండిపోయానా? అవును. అయ్యో, నిద్ర లేపిచ్చుండాల్సింది. పోన్లే, ఇప్పుడు తాగిస్తా. ఏ అంజలి, 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 ఏ అంజలి, అంజలి, అవి రాత్రి పాలు. అంజలి, పైగా బ్రష్ చేయకుండా అలా తాగేస్తున్నావు. నిద్ర లేవగానే టీ కాఫీ తాగాలింది, పాలు తాగితే తప్పైంది. ఏం పర్లేదు బావా. బావా, నీకు విషయం చెప్పనా? ఏంటి? రాత్రి మీరు వచ్చినప్పుడు నేను నిద్రపోలే, నిద్రపోతున్నట్టు యాక్షన్ చేసిన. అమ్మ దొంగ. కావాలనే నీ చెయ్యి తీసి నా తల కింద పెట్టుకున్నా.
పదమ్మా రా. ఒక్కసారి మీ బాబాయ్ మొహం చూడు, పాపం. చూడు నర్మదా. ఇప్పుడు చూడు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నారు? దొంగ పిల్లి పాలు తాగింది. ఆ తెల్ల పిల్లికి తెల్లగా 2 మీసాలు వచ్చాయి. ఏంది ఈ శివంగిని పట్టుకుని పిల్లి అంటారేంది? ఇప్పుడు మీసాలు లేవు, చూసుకోండి. నర్మదమ్మ, పాలు చాలా మంచిగా ఉన్నాయి. గిట్ల నేను రోజు రాత్రి తీసుకొచ్చి పెట్టు, నేను పొద్దున్న లేచి తాగుతా. అంజలి, ఆ పాలు రాత్రి తీసుకొచ్చినవి కావు, పొద్దున్నే మళ్ళీ పెట్టాను. ఓ గట్లనా? అందుకే గంత మంచిగా ఉన్నాయా? సరే సరే, తొందరగా పద అంజలి. తొందరగా నీకు స్నానం చేయించి పెళ్లి కూతుర్ని చేయాలి. అరే అరే సిగ్గు చూడు. గీదినమే నన్ను పెళ్లి కూతురు చేస్తుండ్రా? అవునంజలి. అరే ఏ, ఏ, ఏ. సిగ్గు చూడు. నర్మదమ్మ, ఏంది? పద 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 పద. నర్మదమ్మ,